దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వనందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం పరిశుద్ధ ఆదివారపు దినమున వైకున లేచిన నామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశం ఇచ్చారు. అందరిని బట్టి ప్రభు పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. విశ్వనందు పిల్లల దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసయ్య నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రముఖంగా మరి దినాన మరి తండ్రులందరికీ కూడా మరి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాల్యభాగస్లు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాటలు వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాగస్లు కమ్మని మనం చేస్తూ నేటి తిన్న ధ్యాన వాక్యంగా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 26వ వచనం నుండి ఒక మాట. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తున్నగా. తలలో ఉంచుదాం, కంట మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి మన నూతన ఉదయ కాలములో నాయనా మరి 6వ మాసం 3వ పరిశుద్ధ దినమున వేకులు లేచి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ నామాన్ని స్తుతించగలిగే ఒక శ్రేష్టమైన అవకాశాన్ని మాకు ఇచ్చారు. మీకు వందనాలు. ఈ కార్యక్రమం అనేక మందిని బిడ్డల కొరకై మరి మేలు కొరకు, వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిగతుల కొరకు బలపరుస్తున్నారు. మీరు వందనాలు. మరి ఇంతగా దీవించమని, మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. మరొకసారి తండ్రులందరికీ శుభాకాంక్షలు. తండ్రుల దినోత్సవం అనగా ఫాదర్స్ డే. ఈరోజు ఓ మంచి తండ్రిని కొరకు కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడతాను. చదువుకున్న వాక్యంలో మనందరూ తెలుసు, అక్కడ అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అనే మాట. ఎవరిని అని అంటే ఆ పై భాగం ఉంటుంది, ఆకాశ పక్షిని చూడండి, అవి విత్తవు, కోయవు, ఏమండి అయినా కూడా అవి పోషించబడుతున్నాయి అంటే గల కారణం పరలోకపు తండ్రి. చూడండి, సకల జీవరాశులన్నిటిని కూడా ఆయనే పోషిస్తున్నాడు. చీమలకు, దోమలకు, ఏమండి పక్షులకు, చివరికి మనుషులకు, అటువంటి రాసులకు కూడా ఆయనే పోషకుడు. దేవుని స్తోత్రం కలుగును. ఎందుకంటే ఆయన తన బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు కనుక, లేక తన బిడ్డలతో పాటు సర్వ సృష్టిని, ఆ సృష్టిలో జంతువులు, పక్షులు, ప్రాకు, పురుగులు సమస్య నింపుకున్నాడు కనుక అన్ని వేళలా, అన్ని క్షణాలు కూడా వాటిని పోషించగలిగినటువంటి సమర్థుడు ఆయన. అలాంటి అంటే సకల జీవరాశులను పోషించేటువంటి తండ్రి తన ప్రియమైన బిడ్డలను పోషించడా వాక్యం అదే. మరి వాటికంటే మీరు శ్రేష్ఠులే కదా. అవి విత్తవు, కోయవు, ఏమీ చేయవు, అయినా కూడా అవి పోషించబడుతున్నాయంటే గల కారణం ఉదయ కలిసి గమనించినప్పుడు దేవుని బిడ్డ పాత నిబంధన కాలంలో వెళ్ళేసరికి ఒకసారి మనం గమనిస్తే, ఐగుప్తు దేశం నుండి విడిపించబడిన తర్వాత మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతున్నప్పుడు అరణ్య మార్గంలో ఏమున్నాయండి వాళ్ళకి ఏమన్నా తెలుసా? దేవుడు బయలుదేరమన్నాడు, మోషే మాట విన్నారు, బానిసత్వం విడిపించబడ్డారు, బయలుదేరిపారు, ప్రయాణం చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. అరణ్య మార్గంలో వారికి ఏమీ తెలియదు, వారికి కావాల్సిన ఎక్కడి నుంచి వచ్చాయి. ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఈ అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు తినడానికి తిండి ఎవరిచ్చారు? ఎవరు పోషించారు వారిని? తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారము, ఇంకా రకరకాల అన్ని, మాంసం అంటే మాంసము, పూరేళ్లు, సమస్యమును కూడా ఇచ్చి 40 సంవత్సరాలు పోషించగలిగినటువంటి సమర్థుడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఈరోజు తన బిడ్డలుగా తనపై ఎవరైతే నమ్మకం ఉంచుతారో, అని ఎవరైతే విశ్వాస పాత్రులుగా ఉంటారో, ఎవరైతే ఆయన మీద మాత్రమే ఆధారపడి జీవిస్తారో, సమస్తమైన వారిని కూడా పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు తండ్రికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, మన తండ్రి దేవునికి లక్షణం ఏంటంటే ప్రతి వారిని పోషించాలి. ఎవరు కూడా కరువులో ఉండకూడదు, ఎవరు కూడా పశువులు ఉండకూడదు. ఎవరు ఆలోచిస్తారండి? దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, పాత నిబంధనలో ప్రవక్త ఏలియా విషయం గమనించినప్పుడు, ఆయన కరువులో ఉన్నప్పుడు ఆహాబు లేక యెజబెలు రాణి ఏలియాను చంపాలనుకున్నప్పుడు, కరువుతో ఆ యొక్క ప్రాంతం నిండిపోయినప్పుడు, ఏలియా వాగు దగ్గర దాక్కున్నప్పుడు, కరువు సమయంలో ఎవరు పోషించారండి?
ఏమండి కాకులము చేత మాంసమును ఆహారం పంపించి పోషించిన దేవుడు ఆయన కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రోజు ఆయన పోషిస్తున్న నమ్మకం మనలో చాలా మందికి లేదు. ఏవేవో ఆధారపడి, వేటి మీద ఆధారపడి, ఎవరెవరి మీద ఆధారపడి పోషణకు కావాల్సినటువంటి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఈ యొద్ద నేను చెప్పను, కానీ మనల్ని పోషించే తండ్రి ఉన్నాడన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన నమ్మదగిన వాడు, పోషిస్తాడు. ఏ పరిస్థితులనైనా నేను పోషిస్తాడు. మరొక సంఘటన మీ జ్ఞాపకం చేయడం ఆశపడుతూ ఉన్నాం. ఏమండి, సారేపతి విధవరాలు, ఏమీ లేదా మీకు? ఏమీ లేదు. తన కుమారుడు తనకి ఒక్క పూటకు మాత్రమే ఆ రొట్టె పీసు పిండి ఉంది, నూనె కొంచెం ఉంది. ఆ రోజు తింటే వారు చనిపోతారు, ఇక బ్రతకరు. ఆ ఒక్క పూట తిండిని కొన్ని దినాలు పొడిగించి సమృద్ధి అయినటువంటి ఆహారంతో పోషించాడు దేవుడు. ఆ ఒక్కటి కూడా ఎవరు పెట్టారు తెలుసా? దైవజనుడు ఎలీయాకు పెట్టారు. ఏలియాని పోషించాడు దేవుడు అలాగా. ఆమె ఏమని వెళ్ళింది, అయ్యో నా కుమారుడు నాకే ఉందయ్యా, మరి నీకు పెట్టలేనలే. దైవజనుడు మాట వెళ్ళింది, వెంటనే అప్పం తీసుకొచ్చి దైవజనుడు పెట్టింది. తినడానికి సమృద్ధినిచ్చాడు, పోషించాడు దేవుడు సారేపతి విధవరాలు. ఉదయకాల సమయంలో ప్రియదేవుడు గమనించుకోండి. దీనికి వాక్యం చెప్తుంది, మీకు అక్కరగా ఉన్నవేవో మీ తండ్రికి తెలుసు. అక్కరలు తీర్చేటువంటి దేవుడు ఆయన. మీకే అక్కర ఉందో, ఏమండి, మనకి ఏ అవసరత ఉందో, ఏ లోటు ఉందో అవి తీర్చడానికి ముందే ఆయన ఎరుగున్న దేవుడు. అందుకే అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 8వ వచనం అంటాడు, మీరు అడగక ముందే తెలుసు మీ తండ్రికి. ఈరోజు ఉదయకాల సమయంలో తండ్రులైనటువంటి చెప్తున్న మాట ఏంటంటే, మంచి తండ్రిగా, కుటుంబంలో మంచి తండ్రిగా, పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడానికి ప్రార్థనాపూర్వకమైన తండ్రికి ఎదగాలనేది ఇది ఒక ఆశ. కనుక ప్రతి తండ్రికి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని సేవకునిగా ప్రతి తండ్రికి కూడా పరలోక తండ్రి ఏ విధంగా అయితే మనకు మంచి ఈవులు ఇచ్చి తనకు అనుకూలమైనటువంటి స్థితులు మార్చుకోవాలనుకున్నాడు, అలాగే మన బిడ్డలకు మంచి మార్గం నడిపించి, మంచి త్రోవలను చెప్పి, దేవుని మాటలు నేర్పించి ఆ స్థితులు నడిపించడానికి మనం ఇష్టపడదాం. దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును కాక. మరొకసారి మీ అందరికీ, తండ్రులందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలల భారముతో ప్రయాసం పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి, మరి చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి. నాయన ఐదుగు తోట వెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి యేసునామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ప్రయాణం క్షేమంగా ఇచ్చేయండి.
రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, ఆయనకుల పన్నుపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ఉంచుకుని కృపల భద్రపరచని వేడుకుంటున్నాను. నాయన, నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నారన్న ఆదరణ ఓదర్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.